రత్నాంగి, నీ అడుగుజాడల్లో నడుస్తూ వచ్చినందుకు పని చేయడం తప్పదు కదక్కా. అక్కా, కొడుకు మొహం పైన హారతి వెలుగు కూడా పడకూడదు అని మరి ఎక్కువ ప్రేమించేస్తున్నావేమో చూసుకో. రుద్ర రాత్రి 2 వరకు ఎలక్షన్లకు సంబంధించిన పని మీద బిజీగా ఉన్నాడు. నా కొడుకుని కళ్ళారా చూసుకోవాలని 6కే లేపను. కంటి నిండా నిద్రపోవాలని 8 దాకా ఆగుతాను. కుమారుణ్ణి ఇంత సుకుమారంగా చూస్తే ఇంటికొచ్చే కోడలు కూడా రాకుమారై ఉండాలంటాడేమో. ఏమో, చెమట చుక్కి పట్టని పిల్ల చెయ్యి పట్టాలని చూస్తే ఎక్కడ్నుంచి తెచ్చేది? ఎవరూ ప్రయాసపడనక్కర్లేదు, చూసి పెట్టాను. ఎక్కడుంది? మదిలో. ఇంకా నయ్యం బావగారు, వంటగదిలో అనలేదు. ఈ రోజు ప్రోగ్రామ్ అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళగానే ముందుగా బుక్ రిలీజ్ చేయాలి. ఆ తర్వాత నిఖిల్, రేపు పేపర్లో వచ్చే ఫోటో కాదు, మన ఫ్యూచర్ మోటో అది చెప్పు. అది అసలు విషయం ఏంటంటే హోటల్ బార్ ఎలక్షన్స్ లో ఆపోజిట్ గా కేడీ నిలబడుతున్నాడంట. నిలబడడానికి కాళ్లలో బలం ఉంటే సరిపోదు, కళ్ళలో ధైర్యం ఉండాలి. పై కైండ్ ఇన్ఫర్మేషన్, వాడి కళ్ళు నెత్తుంటాయి కాబట్టి ఎక్కువ పొగరే ఉంటుంది. అది కాక మన బ్రాంచెస్ అన్నింటిలో కన్నా I'm a boss, yeah, you know that I'm finna shine. Got the money in the bank like it's intertwined. Let me break it down. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. మిషెలిన్ స్టార్ గా ఈ అవార్డ్ ని తీసుకున్న ఏకైక ఇండియన్ షెఫ్ మీరు. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యశోద రెస్టారెంట్ ఎండి అయిన మీరు కిచెన్స్ గాడ్ బుక్ ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు సార్? తినబోతూ రుచులు ఎందుకు? గివ్ మీ 5 minutes, మీకే తెలుస్తుంది. 1 minute సార్. నార్మల్ గా వంటింటి మహారాణి అంటుంటారు, మరి మీరెందుకు మీ పుస్తకానికి కిచెన్స్ గాడ్ అని పేరు పెట్టారు? క్రికెట్ గాడ్ అనగానే సచిన్ టెండూల్కర్, ఫుట్బాల్ గాడ్ అనగానే రొనాల్డో, మెస్సీ పేర్లు చెప్తాం. అలానే కిచెన్ గాడ్ అనగానే వెంటనే ఈ రుద్ర నీలకంఠ పేరే పలక. ఇప్పుడు ఏమైనా స్పెషల్ చేయగలరా సార్? నేను చేయడమే స్పెషల్, చేశాక ఆసమ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న రుద్ర మనోభావాల్ని రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ దెబ్బతీస్తుందని ఎలా? అందరూ ఉంటే ఆర్భాటంగా చెప్దామనుకున్నాను, ముగ్గురే ఉన్నారా? నలిగిపోవడానికి 4 చాలరు, ఎందుకొచ్చిందో ఇది. స్వీట్ తీసుకోండి. లావ్ అయిపోతాను, మా అత్తకి మా అక్కకి ఇవ్వండి. తీసుకోండి. విశేషం ఏంటి పంకజం? చార్మీకి సంబంధం కుదిరింది, ఎల్లుండే నిశ్చితార్థం. అంత త్వరగానా?
నా కూతురికి మీ రాజేశ్వరి అంత అందం లేకపోయినా అదృష్టం మెండుగా ఉంది. ఈశ్వరి మీ చార్మి కన్నా ఏడాది ఎక్కువే చదివింది. ఏం లాభం? తాలింపులు పెట్టుకోవడమే గాని చదివింపులు పెట్టించుకునే టైం రాదాయే. రాకుండా పోతుందా ఏమిటి? వస్తే గాని అత్తారింటికి పోదు అంటున్నాను. చూడు పంకజం, నీ కూతుర్ని చూడ్డానికొచ్చిన సంబంధం వచ్చి రాగానే ఖాయమైంది. సంతోషం. కాని మేం బాధపడేలా ఈశ్వరి గురించి మాట్లాడకు. నేనేమన్నానని? సరేలే కామాక్షి, నువ్వప్పుడేం చూసావ్? ఎంగేజ్మెంట్ కి రండి, అవ్వక్కవుతురు గాని. మన బంగారం బావున్నా హోటల్ నడుపుతుందంటే ఏ మగాడు నా వెనక 7 అడుగులు నడవమండు. చాలా సంబంధాలు చూశాను. అమ్మాయి బావుందని అందరూ కితాబిస్తారే తప్ప ఇంటికెళ్ళాక జవాబు మాత్రం ఇవ్వరు. బాకీలు తీర్చడానికి చాకిరీ చేస్తోంది. ఉన్నదంతా అమ్మేసి పెళ్లిపీట లెక్కవే అంటే విననే వినదు. లేదత్తయ్యా, మంచి సంబంధం చూస్తాను. పంకజం కంటే ముందే పెళ్లి బాజాలు మన ఇంట్లో మోగేలా చేస్తాను. రాజేశ్వరి పెళ్లి జరగడం కోసం తనతో తులసి కళ్యాణం చేయిస్తాను. ఆడాళ్ళం మనం శపథాలు చేస్తే అవుద్దా అక్క? మనకన్నా మంచి మనసు ఈశ్వరికి కాబోయే అత్తగారికుంటే సార్, బరువు రుద్రవైపే ఎక్కువ ఉంది. ఈ ఎలక్షన్లో మనం గెలవడం కష్టమే. బరువెంత ఉన్నదన్నది ముఖ్యం కాదు, బరువెంత ఉన్నదన్నదే ముఖ్యం. అయినా తనకేం తక్కువ సార్? నీకే తెలుస్తుందిగా. లెట్స్ సరే సార్. ఆల్ ది బెస్ట్ రుద్ర. మీకు చెప్పలేదేంటి సార్? లాభం లేదనుకున్నాను, బట్ నష్టం తనకేనని 5 నిమిషాల్లో తెలుస్తుంది. మై డియర్ జెంటిల్మెన్, హోటల్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ కి మిస్టర్ కేడి, మిస్టర్ రుద్ర కంటెస్టెంట్స్ గా నుంచున్నారు. మీరందరూ మీకు నచ్చిన వ్యక్తికి ఓటు కూడా వేశారు. మీ అందరి అభిప్రాయం మేరకు వీళ్ళిద్దరిలో ఒకరు 99% ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది ఎవరు అనేది ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్నాను. Yes, Rudra is the winner. Excuse me. విజేత మిస్టర్ రుద్ర అని పేరు అనౌన్స్ చేయగానే ఆనందంగా మీరందరూ చప్పట్లు కొట్టారు. అఫ్ కోర్స్ నేను కూడా అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే గ్రేట్ షెఫ్ ఆ పోస్ట్లో ఉంటే కుకింగ్ లో మెలకువలు చెబుతూ హోటల్ బిజినెస్ ని మరింత డెవలప్ చేస్తాడు. రుద్ర హోటల్స్ అన్నింటికీ మంచి పేరుంది, చార్మినార్ ఏరియాలో ఉండే ఒక్క బ్రాంచ్కి తప్ప.
అమ్మా, అప్పులు తీర్చడానికి హోటల్ అమ్మేద్దామని ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు. వాళ్ల మాటలకేంలే అని ఇక్కడికొస్తే వడ్డీ వీర్రాజు అసలు మొత్తం ఇవాళ ఇచ్చేయమంటున్నాడు. ఎలా చెప్పి ఒప్పించాలో తెలియట్లేదమ్మా. బెట్టి బెట్టి ఎవరో బుల్డోజర్ తెచ్చి మన హోటల్ కూల్ చేయబోతున్నారు బెట్టి. రండమ్మా. ఆపండి. ఏంటి దౌర్జన్యం? ఎందుకు ఈ దేవాలయాన్ని కూలగొడుతున్నారు? అసలు ఎవరు మీరు? నేనేనమ్మా ఈశ్వరి. బేటీని డబ్బులు కట్టాలంటే అప్పుడు నువ్వు ఇట్లా చేసిన అర్థం ఉంటుంది రాజు. నేను అడిగింది ఇస్తానంది కదా, ఈ రోజు ఇమ్మను. కానీ నువ్వేమో డబ్బులు పట్టుకుని నా కోసం ఎదురు చూడకుండా గిన్నెలు పట్టుకుని ఎవరు కొండి పెట్టాలని చూస్తా ఉన్నావు. ఏంటి ఘోరం బాబాయ్? మీ డబ్బులు ఎక్కడికి పోతాయి? డబ్బులు ఎక్కడికి పోతాయమ్మా? నేనే లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి వడ్డీ రూపంలో అట్టుకెళ్ళిపోతుంటాగా. నేను కూడా వడ్డీ కడుతున్నాను కదా బాబాయ్. ఊరుకోవమ్మా. నువ్వు చెప్పేది వింటా ఉంటే నా అప్పంతా తీర్చేసి ఎగస్ట్రాగా నువ్వు నాకేదో గిఫ్ట్ ఇస్తావనుకుంటారు ఇక్కడున్న జనమంతా. ఓ మాట చెప్పనా, పిల్లలు లేని బడి, రాబడి లేని వ్యాపారం తెరిచి ఉంచకూడదు, మూసెయ్యాలా. కానీ నువ్వు కూల్ చేయడానికి వచ్చినావు, ఇది అన్యాయం కదా. నేను అసలు ఊరుకోను. పూల కొట్టిచ్చేసి చదువు చేస్తే ఆ భూమి మీద వచ్చిన డబ్బుతో నా బాకీ తీర్చేయచ్చు కదా. అలా చేయకండి బాబాయ్. మీ 15 లక్షల బాకీ నేను తీర్చేస్తాను. ఊరుకోవమ్మా. నువ్వు వడ్డీ ఇస్తే తిన్నావు, వడ్డీ ఇస్తే తింటాను. అటువంటిది బారు వడ్డీ, చక్ర వడ్డీ ముడెట్టి మూట కడితే 15 లక్షలకి 10 లక్షలే జమ అయింది. మొత్తం నువ్వు కట్టాల్సిన బాకీ 25 లక్షలై కూకుంది. మరి ఏందయ్యా, ఆడపిల్ల మీద పడి బతుకుతావా ఏంది లెక్కలో? అరే చాచా, నువ్వెందుకు ఆవేశపడతావు? ఈశ్వరమ్మతో నేను మాట్లాడుతున్నాను కదా. బాబాయ్ గారు, న్యాయంగా మీ 15 లక్షలు మీకు తిరిగిచ్చేస్తాను. 3 నెలలు గడువు ఇవ్వండి. ఈ హోటల్ అమ్మితే అమ్మ ఆత్మ శాంతించదు. మీరు వెనకేసుకొచ్చే ఈవిడేమో ఒక్క రూపాయి కూడా వెనకేసుకురాలేదు. పైగా వాళ్ళమ్మ చేసిన అప్పు 2 కూర్చుందిగా. ఈశ్వరి, అప్పులతను హోటల్ దగ్గర గొడవ చేశాడంట కదా, నీకేం కాలేదు కదమ్మా? నువ్విలా స్వాంతన చూపించడం వల్లే తన పనికి రాబడికి పొంతన లేకుండా పోయిందక్క. దాంతో వడ్డీ వీర్రాజుకి చిర్రెత్తుకొచ్చి ప్రొక్లైనర్ ఎత్తుకొచ్చాడు. పాపం ఈశ్వరి మాత్రం ఏం చేస్తుంది? అన్ని లక్షల అప్పుకి వడ్డీ కట్టాలంటే మాటలా? మూటలు కావాలరా. ఆకుకూరలు మూటలు వస్తాయి గాని చిల్లర మూట కూడా లాభంగా ఏనాడు రాలేదు. సర్లేరా, దెబ్బటానికి మాత్రం కప్పల్లా దూకుతారు. పరిష్కారం ఏంటని అడిగారా? మీరడగరు. ఈశ్వరి, వీర్రాజు ఏమన్నాడు? ప్రాధేయపడి 3 నెలలు గడువు అడిగాను నానమ్మా. 30 ఏళ్లైనా అప్పు తీరదని చెప్పండి. నిప్పుతో వంట చేసే ఈశ్వరి అప్పుతో తంటా తెచ్చుకుంది. బాకీలు పడిందని పట్నం అంతా తెలిసిపోతే ఎవరు చేసుకుంటారు? కట్నం కూడా ఇచ్చుకోలేనంటారు. నేను కన్నెగానే మిగిలిపోతానేమో అమ్మా. ఏదో ఒక మార్గం అయితే చూడాలి. హోటల్ అమ్మేస్తే వచ్చే డబ్బులతో ఆడపిల్లల్ని అప్పగింతల వరకు తీసుకెళ్లొచ్చు. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీ సలహా ఏంటో చెప్పండి. అమ్మేస్తారా? వేరే దారి లేదు.
వద్దు పిన్ని, మా అమ్మ గొప్ప ఆశయంతో పెట్టిన హోటల్ని అమ్మకూడదు. అమ్మకూడదని 20కే కూడెడితే నమ్మకం నిలబడదని చెప్పండ్రా. రాయ్ వంశీ. తాతయ్య. నిన్న రాబడెంత? 5,000. ఖర్చెంత? 6,000 తాతయ్య. పాపం 1000 శతకోపం. మరే లోటు బడ్జెట్తో ఎదురీత. ఎన్నాళ్ళైనా మారదు ఈ తలరాత. ఈ 90 రోజుల్లో తీరుస్తాను పిన్ని. ఆపేమనండి. ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదని చెప్పండి. ఆవేశపడకండి నాన్నగారు. ఒరే విశ్వ, దీనికి ఆయుష్ పోయడానికి మీ తమ్ముడు మీ మరదలు ఉసురు తీసుకున్నారా? కన్నవాళ్లకిది చిన్నప్పుడే పిండం పెట్టి ఇప్పుడు అందరికీ అన్నం పెడుతుంది. వాళ్ళ అమ్మ ఆశయం అని చెప్పి మనల్ని మోసం చేస్తోందిరా. రే సుబ్బు, దీని మాటలు నమ్మితే నీ కూతురు కూడా ఈ జన్మలో పెళ్లి చేయలేవు. తొడగొట్టడానికి తనే మగాడు కాదు, పడగొట్టడానికి వీర్రాజు మొనగాడిలా వస్తాడు. ఎందుకంటే వాడికి కట్టాల్సినప్పుడు తీర్చడానికి మన తలలు తాకట్టు పెట్టినా సరిపోవురా. ఇక ఆపుతారా? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే చిన్న హోటల్ డామినేట్ చేస్తోంది. ప్రెసిడెంట్ గా నిలబడేవాడు ఒక చిన్న హోటల్ ముందు నిలబడలేకపోయాడు. రుద్ర, వద్దమ్మా. కోపాన్ని దిగమింగలేక ముద్ద కూడా మింగలేనని ఈ పూట మానేశావు. పాలకేం కాదు నాన్న, నేను తాగించిన పోనీ. రుద్ర నీలకంఠ నంబర్ 1 షెఫ్ ఇన్ ఇండియా. కానీ మండే ఆవేశం వండే చేతిని గాయం చేసింది. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్ని బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయమ్మా. బట్ ఓల్డ్ సిటీలో ఉండే బ్రాంచ్ ని మాత్రం రోడ్ సైడ్ హోటల్ డామినేట్ చేస్తుంది. అది నాకు నచ్చట్లేదమ్మా. చాలా ఎంబారసింగ్ గా ఉంది. మజ్జిగ ఏమీ తినలేదని తెచ్చాను. అందులో ఉప్పేయలేదు. మీ అమ్మ అన్నపూర్ణ ఉప్పుని అందరూ శుభ్రంగా తింటున్నావన్న సంగతిని మర్చిపోయి నిన్ను అనేస్తున్నారు. పర్వాలేదులే పెద్దమ్మా. నువ్వేమనవు? అందరూ నా వాళ్ళనుకొని ఒంటరిగా ఉంటావు. చెప్తున్నాను కదా, నా ప్రాణం పోయినా సరే హోటల్ని అమ్మనివ్వను. మీ అమ్మ ఆశయాన్ని కాపాడుకోవాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈశ్వరి. ఓ చందమామ, నువ్వేనటగా మా అమ్మకి అన్నయ్యవి. మా అమ్మ చెప్పిందిలే, నేను పుట్టక ముందే నీకో కొడుకు పుట్టాడని, అతగాడే నాకు భర్తగా వస్తాడని. ఇలా నవ్వినప్పుడు మా అమ్మ ముద్దుగా నా బుగ్గల్ని నొక్కి, నువ్వు నమ్ము నమ్మకపో, మచ్చున్న మావయ్య కొడుకు అచ్చం రాకుమారుడిలా ఉంటాడనేది తెలుసా? సూటిగా చెప్తున్నాను, విను.
ఏ డిష్ ఎంత టేస్టీగా రావాలో నాకు తెలుసు. అయితే నా టేస్ట్ ఏంటో అమ్మకే తెలుసు. అమ్మాయినెవరినో చూసిందంట కదా, ఎక్కడుందో మరి. పెద్దమ్మ చూపించే అత్తగాడు ఎవరో మరి. సుందరి, హారతి తీసుకో. అక్క, హారతి పళ్ళం దేవుడి దగ్గర పెట్టక్క. కళ్ళ కద్దుకోమని నువ్విస్తే చేతుల కంటే మసి ముక్కు మొహాలకు కూడా అంతేలా ఉంది. మరిది గారు, హారతి తీసుకోండి. అత్తయ్య, హారతి తీసుకోండి. పెళ్లి కాని దేవుళ్ళకి ఎక్కువ పూజలు జపాలు చేయకే కామాక్షి, కొంచెం చూసుకో. అలా అని శివుణ్ణి వెంకటేశ్వరుణ్ణి మొక్కేవు, ఇద్దరేసి భార్యలు వాళ్ళకి. నువ్వు మధ్యలో దూరకరా విశ్వనాథం. నీ భార్యని గట్టిగా కోరుకోనివ్వు. ఈసారి ఈశ్వరికి పెళ్ళైపోవాలి. అవుతుందిలేమ్మా. వదిన చేసిన పూజలకు ఫలితం ఇవాళ తేలకపోదు. నీళ్లు చిలకరించండి. నా ఆశల మీదనా? అది కాదక్క, చీరల మీద ముడతలున్నా చూసుకోవట్లేదు మీ మరిది గారు. నువ్వు కట్టిన చీరలకి మళ్ళీ ఇస్త్రీ చేసి అమ్మలేక చస్తున్నా. కొట్టుంది కాబట్టి సరిపోయింది, లేదంటే ముతక చీర ఒకటి వీడి మెడకి చుట్టుకునేది. అవే మాటలరా. సుందరి కంటే సుబ్బారాయుడు పుష్కర కాలం పెద్దవాడే అయ్యి ఉండొచ్చు. అయితే మాత్రం అమ్మమ్మ 12 కాదు 15 ఏళ్లు పెద్ద. ఈ బెల్ట్ ఎవరిది? నాదే వదినా, పొట్టని వెనక్కి నట్టడానికి. బట్టతలకి విగ్గు పెట్టినా మీ పక్కన నడవడానికి సిగ్గుగానే ఉంది నాకు. చిలిపి. సుందరి, నీ సంగతి సరే. లాటరీ టికెట్ లాక్కున్నట్టు లాగేసుకున్నారేంటి నాన్నగారు? హెడ్లైన్స్ ఇలాగే చూడాలి. ముందు మీ మనవరాలు ఈశ్వరిని చూడండి. నేను చూడను. ఎక్కడుంది? నా కూతురు కోమలి తప్ప ఈశ్వరి కనపడడం లేదే. నాకన్నా మరీ చిన్నదానివి నువ్వు వంకర్లు పోతావు గాని లక్ష్మీదేవిలో వచ్చిన ఈశ్వరి నీ కంట పడదా? చార్మి కాస్త రంగులద్దింది నాన్న. ఆ అమ్మాయిని గుర్తుపట్టినట్టు తయారు చేసిందనుకుంటా. నేనైతే స్టైలిష్ గా రెడీ చేసేదాన్ని. ఏమంటే ఈశ్వరి లక్షణంగా లేదా? వాళ్ళ మాటలకేమమ్మా. మళ్ళీ మీ అమ్మని చూస్తున్నట్టుంది. వావ్ అక్క. అక్క అలానే ఉండు. అక్క ఒక్క సెల్ఫీ. స్మైల్. ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టకురా. పని పాట లేని వాళ్ళు పిల్లకు పేర్లు పెడతారు. దేవతల పేర్లు గుర్తు చేసుకుంటారులే అమ్మా. అంత బాగుంది అనిపిస్తుందా ఈశ్వరి? నేచురల్ బ్యూటీనేదండి. నవ్వితే నవరత్నాలే. ఏదమ్మా ఒకసారి నవ్వు. రాల్తే ఏరుకొని తాకట్టైనా పెట్టుకుందాం, కష్టాలన్నీ తీరిపోతాయి. వెటకారాలకేం గాని ఆలస్యం అవుతుంది, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం పెద్దమ్మా. తాతయ్య, మీరు లేచి రెడీ అవ్వండి, బయలుదేరదాం. చెప్పాను కదా లక్కమాంబ. తనకే చెప్పండి. మరీ ఇంత మొండిగట్టంగా ఉండకూడదు. రెండో కొడుకుని కోడల్ని ఈశ్వరే పొట్టన పెట్టుకున్నదని దెప్పటమే గాని తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నామనే బాధ పిల్లలకుండదా? ఊరుకోనానమ్మా. నువ్వుండ్రా. మీ తాతయ్య కోపం వచ్చి నన్ను కొడతాడనుకుంటున్నావా ఏమిటి? ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటే అబ్బాయి వాళ్ళొచ్చి మనం ఆలస్యం చేశామనుకుంటారత్తయ్య. ఇంకో మాట అన్నివ్వు. చూడండి, ఆ రోజు ఏం జరిగిందో మీ కళ్ళతో మీరు చూడలేదు. నష్టజాతకురాలని ఈశ్వరిని అండం ఏం బాగాలేదు. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే నేను రాను. తాతయ్య, మీరు రాకపోతే నాకు ఈ పెళ్లి చూపులొద్దు.
నువ్వు వద్దనుకుంటే నేను నీకు బలవంతంగా కళ్యాణం చేయిస్తాననుకున్నావా? మనసే రానప్పుడు చేతులెలా వస్తాయి? మా రుద్రకి వాళ్ళ నాన్నంటే అస్సలు పడదు. ఆయనుంటే అమ్మాయినే చూడనని మొహం మీదే చెప్పేశాడు. దాంతో మా బావగారు పాపం బిక్క మొహం వేసుకొని ఇంటి దగ్గరే ఉండిపోయారు. అరమరికలు అలకలు ఉండొచ్చు కానీ పెళ్ళప్పుడు పంతాలు పట్టింపులు పక్కన పెట్టాలి బాబు. మనం వచ్చిన పని సంబంధం చూసుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోవడమే. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ డిస్కస్ చేయకపోతేనే మంచిది. కన్న తండ్రినే కేర్ చేయనప్పుడు పెద్దలంటే గౌరవం ఏముంటుంది? అయ్యో అలా అనుకోకండి, అది వేరే విషయం. ఏదైతేనే తండ్రి ఉండి ఇక్కడ ఉండకపోతే నలుగురు ఏమనుకుంటారు? తప్పుగా అనేసుకుంటారు. ఇంతకీ ఏమంటారు? తను రానందుకు మేము వచ్చిన ప్రయోజనం లేదంటారా? అసలు పెళ్లి చూపులే వద్దంటారా? దబాయిస్తున్నారేంటి? మీకింత వయసుండే అంత ఆవేశం ఎందుకండి? ఇది మీదకి వస్తున్నావేంటి? అమ్మా అయ్యో మావయ్య, మా తాతయ్య వయసుకైనా గౌరవం ఇవ్వరా? ఇదేనా మీ సంస్కారం? పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారా లేకపోతే గొడవలు పడ్డానికి వచ్చారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నోరు అదుపులో పెట్టుకోవాల్సింది మీరు. మీ తండ్రి లాంటి వయసున్న పెద్దాయిని నెట్టేస్తారా? ఈశ్వరి ఆవేశపడకమ్మా, ఊరుకో. అక్క ఆవేశపడితే అక్క కోపానికి సంబంధం పల్లయ్యేలా ఉంది. పోతే పోయింది. కయ్యానికి కాలు దూతున్నారు. ఇలాంటి వాళ్లతో బియ్యం వద్దే వద్దు. అమ్మా వీళ్ళు మనల్ని వద్దనుకున్నప్పుడు మనకెందుకు? పద. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటయ్యా నువ్వు చూసింది? నేను చూశాను సరేనమ్మా, మీరేం చేశారంట? పొరపాటు పడి గొడవ పడుతున్నారు మీరు. మీరు చూడవలసిన వాళ్ళు వీళ్ళు కానే కాదు. మా అక్కను చూడడానికి వచ్చింది ఇతను కాదా? కాదు బాబు కాదు. అబ్బాయి వాళ్ళ టేబుల్ అక్కడుంది. మీరిక్కడుండి ఎదురుపడ్డ వాళ్ళతో పోట్లాట పెట్టేసుకుంటున్నారు. సారీ మేడం, నేను టైంకి రాకపోవడం వల్లే వాళ్ళే వీళ్ళే వాళ్ళ అని అనుకోవడం జరిగింది. పర్వాలేదు. మీ పేరు? రాజేశ్వరి. ఓల్డ్ నేమ్. ఎక్కువగా ఈశ్వరి అంటూ ఉంటారు. అయినా సరే పాతగానే ఉంది. బట్ బాగుంది. బిజినెస్ బానే రన్ అవుతుందా? హోటల్ బిజినెసే కదా మీరు అడుగుతుంది? ఎస్ ఆఫ్ కోర్స్. అమ్మ దయ. అమ్మవారి భక్తురాలా మీరు? మా అమ్మ అన్నపూర్ణ ఆశీర్వాదం అంటున్నాను. ఐ సీ. స్టార్ హోటల్ కి ఓనర్ కమ్ చీఫ్ చెఫ్ అయిన మీరు చాలా సింపుల్ గా ఉండటం నాకు చాలా బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. స్టార్ హోటల్ అంటున్నారేంటినా? మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యామా? ఇంతకు ఇతనేనా ఆ పెళ్లి కొడుకు? యునో నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసి షార్ట్ టైంలో సక్సెస్ అవ్వాలనేదే నా గోల్. మీ 3 స్టార్ హోటల్ని
5 స్టార్ హోటల్గా మార్చాలంటే మనిద్దరం ఒక్కటవ్వాలి. ఐ మీన్ టైఅప్ అవ్వాలి. బిజినెస్లోనూ యాజ్ వెల్ యాజ్ లైఫ్లోనూ. ఒక్క నిమిషం అండి, ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇంతకీ 3 స్టార్ హోటల్ ఎవరిది? మీదే. 3 స్టార్ హోటల్ అని అబద్ధం చెప్పాను. ఇప్పుడు ఈశ్వరి గనుక నిజం చెప్పేస్తే అబ్బాయి ఎలా అర్థం చేసుకుంటాడో ఏంటో. భగవంతుడా, ఎలాగలా ఈ సంబంధం ఖాయమైతే 101 కొబ్బరికాయలు కొడతా. చాలా ఫేమస్ అట కదా మీ హోటల్. పేరు చెప్పలేదు మా అమ్మ. మీరనుకుంటున్నట్టు అది 3 స్టార్ హోటల్ కాదండి. మరి మా హోటల్ పేరు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. పాత బస్తీలో ఉండేదా? అవును, మీకు తెలుసా? మా హోటల్ పేరు మీరు కూడా విన్నారా? దాన్ని హోటల్ అనే బదులు అన్నదాన సత్రం అంటుంటారు మా ఫ్రెండ్స్. అందుకేగా ఈశ్వరుని కాఫీ కలపమన్నావు. నాకొద్దు. మీకు ఇవ్వొద్దని ముందే చెప్పానులేండి. ఇలాగే నీ పెద్ద కోళ్ళకు కూడా ముందే చెప్పాల్సింది. మనకున్నది భోజన హోటలు, స్టార్ హోటల్ కాదని. కామాక్షక్క పాత సామెతని ఫాలో అయి బొక్క బోర్లా పడింది. ఏంటమ్మా అది? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలంటారు కదా. అలానే మాది స్టార్ హోటల్ అని పెద్దగా నోరు వెడల్పు చేసి చెప్తే నమ్మేస్తారనుకుంది. పాపం. నేను స్టార్ హోటల్ అని అనలేదు సుందరి, బాగా పేరున్న హోటల్ అన్నాను. నిజమే కదా వదినా, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కి మంచి పేరే ఉంది కదా. చాలా స్టైలిష్ గా ఉంది బాబాయ్. కొన్ని హైఫై హోటల్స్ పేర్లు ఇలానే ఉంటాయి. హోటల్కున్న డిమాండ్ ఈశ్వరి పెళ్లికి కూడా ఉంటే బాగుండేది. అయినా తనకేం తక్కువని? తక్కువేం కాదు, ఈశ్వరి అన్నీ ఎక్కువగా చెప్పడంతో గొప్పగా బతకడానికి 25 లక్షలు కావాలంటూ కట్నం అనే పదం వాడకుండా ఇలా మెలికి పెట్టేశారు వాళ్ళంతా. 1 2 25 లక్షలు అంటే 1/4 కోటి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఉంటే మటుకు ఇచ్చేస్తావా ఏంటి? మనకి కూతురుందన్న విషయం మర్చిపోయారా? ఆ వీర్రాజు దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికే దిక్కులేదు. అన్నేసి లక్షలు పోగు చేసి ఈశ్వర్ మళ్ళీ పసుపు దార పోగు ఎక్కించడం అంటే అసంభవమే. గుడ్లు తేలేసి చేతులు పైకెత్తేస్తే మిమ్మల్ని మనుషులని అనర్రా. నా కడుపున 3 కొడుకులు పుట్టారు. ఒకడు స్వర్గానికి పోతే వాడి కూతురైన ఈశ్వరిని ఇంకా నరకం అనుభవిస్తూనే ఉండమన్నట్టు ముఖాలు చిట్లిస్తారెందుకురా? తలో చెయ్యి వేస్తే ఆ పిల్ల చెయ్యి పట్టేవాడే దొరకడా?